నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పల్నాడు జిల్లా పెదకూరుపాడులో సిఆర్పీఎఫ్ మాజీ ఉద్యోగి వెంకటేశ్వర్లు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతదేశం పాకిస్తాన్పై దాడి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గతంలో కార్గిల్ యుద్ధంలో తాను కూడా పాల్గొన్నట్లు తెలియజేశారు. దేశమంతా యుద్ధ వాతావరణం నెలకొనడంతో పాకిస్తాన్ మనపై దాడి చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ప్రజలంతా మాక్ డ్రిల్ను ఉపయోగించుకోవాలని, మాక్ డ్రిల్పై అవగాహన కల్పించుకొని స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలను ఆయన కోరారు. పనిచేసి మేము కార్గిల్ యుద్ధంలో కూడా పాల్గొనడం జరిగింది. అక్కడ పరిస్థితులు సిచ్యువేషన్లు మేము చూసి ఉన్నాము. అయితే ఈరోజు జరిగిన ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్లో మోదీ గారు తీసుకున్న నిర్ణయానికి మేమంతా హర్షం వ్యక్తం చేస్తూ వాళ్ళ మీద చేసిన అటాక్కి మేము ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. అంతేకాకుండా ఈరోజు దేశమంతా మాక్ డ్రిల్కి ప్రకటన చేయడం జరిగింది. అందులో మన పబ్లిక్ అనుకోని సంఘటనలు జరిగిన దేశం మీద, గ్రామాల మీద కానీ, ఆర్మీ స్కూల్స్ మీద, ఇలాంటి మెయిన్ ప్లేసుల్లో జరిగిన సంఘటనల గురించి కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటంటే ఈరోజు ప్రకటించడానికి కారణం మాక్ డ్రిల్ అంటే కొంతమంది ప్రజల పల్లెటూరులో తెలియదు. మాక్ డ్రిల్ అంటే అనుకోకుండా మనం ఎలాగ అటాక్ చేస్తున్నాం వాళ్ళు కూడా మనకు తెలియకుండా విలేజెస్ మీద, ఎక్కడైతే మన పేరుగాంచిన సిటీల మీద, వీటి మీద, రైల్వే స్టేషన్స్ మీద, ఎయిర్పోర్ట్స్ మీద, మరి ఆర్మీ స్కూల్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ మీద అటాక్ చేసినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముందుగా ఆ బిల్డింగ్ దగ్గర నుంచి దూరంగా ఉండి విడివిడి ప్రదేశాల్లో ఉండాలా. పబ్లిక్ కట్టగా అంటే దగ్గరగా గ్రూపులుగా ఉండకూడదు. ఇంకోటి ఏదైనా జరిగినప్పుడు అనుకోకుండా మనం భూమిని పండుకొని తల మీద ఇట్లాగా ఈ రకంగా చేతులు పెట్టుకొని బోర్లుగా పండుకొని ఉండాలా. తగినంత వరకు హాస్పిటల్స్ దగ్గరికి ఇంజూర్ అయిన వ్యక్తుల్ని తీసుకెళ్ళి చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ దీన్ని గమనించి మీరంతా ఈ మాక్ డ్రిల్లో పాల్గొని దానికి సంబంధించిన ప్రాక్టీస్ చేసి మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మరి ఎక్స్ మిలిటరీ ఆర్మీ వాళ్ళు కానీ ఏమైనా చెప్పిన మాటని మీరు మైండ్లో పెట్టుకొని పాకిస్తాన్ మన మీద ఏదైనా జరిగినా ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి ఈరోజు జరిగిన పరిస్థితులను బట్టి ఇంకా ఇది ఇంకా ఎక్కువ అయ్యేటట్లు ఉంది. కాబట్టి మీరు దయచేసి ప్రజలు ఆ న్యూస్ మీద ఎక్కువ మైండ్ పెట్టి గవర్నమెంట్, సర్కార్ చెప్పే మాటలు మనం మైండ్ పెట్టుకొని ఉండవలసిందిగా కోరుచున్నాం.